గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం సాల్వ్ చేద్దాం ఈ నైస్ సుడోకు. ఓకే, ఇది చూడండి, దీని సొల్యూషన్ నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఈ గ్రీన్ డెమో యాక్చువల్ సుడోకు అండ్ దిస్ పింక్ వన్ ఈజ్ మై సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇది మీ అంతటి మీరు చేయాలంటే చేసి దీంట్లోంచి మీరు టాలీ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇటువంటి సుడోకులు వచ్చినప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తాం అన్నది. ఇప్పుడు సుడోకు అంటే ఏంటి? మనకి ప్రతి రోలోను ప్రతి కాలంలోనూ 1 to 9 నంబర్స్ కావాలి. అలాగే 3x3 గ్రిడ్ ఉంటుంది కదా, మ్యాట్రిక్స్, వీటిల్లో కూడా మనకి 1 to 9 నంబర్స్ కావాలి. ఏ నంబరు రిపీట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా? నెయిదర్ ఇన్ కాలమ్స్లో కానీ కాలమ్స్లో కానీ రోస్లో కానీ నంబర్స్ మనకి రిపీట్ అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 3x3 చూసుకుంటే ఇక్కడ ఓన్లీ 3 ప్లేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటేంటి కావాలి? 1 3 ఇచ్చాడు కాబట్టి 2 కావాలి, 4 5 ఇచ్చేసాడు 6 కావాలి, 7 ఇచ్చాడు 9 ఇచ్చాడు 8 కావాలి, 2 6 8 కావాలి. ఇప్పుడు ఎక్కడ ఏది వస్తుందో మనకు తెలీదు. ఓకే, అలాగే ఈ రో చూసుకుంటే ఇందులో కూడా 1 3 ఉందంటే 2 కావాలి. ఓకే, 4 5 ఉంది కాబట్టి 6 కావాలి, 7 and 9 ఉంది కాబట్టి 8 కావాలి. ఇక్కడ మనకి కావాలి 2 6 8. మామూలుగా రాస్తున్నాను నేను, ఎక్కడెక్కడ ఏమిటి వస్తుందో తెలీదు. అలాగే ఇక్కడ కూడా మనకి కావాలి 2 6 8, 2 6 and 8 కావాలి ఇక్కడ కూడా మనకి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎలా చేసుకుంటాం, ఎలా నింపుతాం అన్నది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 6 8 కావాలి. ఓకే, ఇప్పుడు ఈ రో చూస్తే ఇందులో 6 and 8 రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా 6 and 8 రాదు. సో ఇక్కడ ఓన్లీ ఒకటే ఆప్షన్ మిగులుతుంది 2. అది మనం రాసేద్దాం 2. ఇప్పుడు 6 and 8 కావాలి మనకి. 6 and 8 కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇంకా 8 రాదు. ఓకేనా? ఇక్కడ 8 ఉంది కాబట్టి సో ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ మిగులుతుంది, దట్ ఈస్ 6. ఓకే, ఇంక ఇక్కడ ఒకటే ఆప్షన్ మిగులుతుంది 8. 2 6 8 నింపేసాం. ఇక్కడ 2 6 8 వచ్చేసాక ఇప్పుడు ఈ 3x3 తీసుకుంటే మనకి ఇంకా మనకి ఏంటి మిగులుతుంది? 2 and 8 మిగులుతుంది. 2 8 ఇక్కడ 2 8 రావాలి. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇంక ఇక్కడ 8 రాదు. ఇక్కడ ఒకటే ఆప్షన్ మిగులుతుంది, దట్ ఈస్ 2. ఓకే, ఇంకా మిగిలింది ఒకటి 8. మనకి 3x3 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఏంటేంటి కావాలి? 1 కావాలి, 2 కన్ఫర్మ్ చేసాం, 3 ఇచ్చేసాడు. సో ఇంకా 1 4 అండ్ ఇంకేంటి కావాలి? 1 4 and 6 కావాలి. 5 ఉంది, 7 ఉంది, 8 9 ఉంది, 1 4 6 కావాలి. ఇప్పుడు 4 చూడండి ఇక్కడ రాదు, ఎందుకంటే ఇందులో ఉంది కాబట్టి 4 ఇక్కడ రాదు, అలాగే ఇక్కడ రాదు. సో 4కి ఇంక ఒకటే చాయిస్ మిగిలింది, ఇక్కడ మనం 4 కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇంకా 1 6 మిగిలి 1 ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా 1 ఇక్కడ రాదు. సో ఇక్కడ కూడా ఒకటే ఆప్షన్, దట్ ఈస్ 6. ఇంకా 1 ఇక్కడ. సో మనకి ఈ 3x3 కూడా కంప్లీట్ అయిపోయింది, ఈ 2 కంప్లీట్ అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 6 8 మనం కన్ఫర్మ్ చేయగలమా అంటే ఇక్కడ 8 రాదు, ఇక్కడ 8 ఇచ్చేసాడు కాబట్టి ఇంక ఇక్కడ 8 రాదు. ఇక్కడ ఏంటి వస్తాయి? 2 and 6. సో రాసేసుకుందాం. ప్రస్తుతం మనకి క్లారిటీ లేదు కదా. అలాగే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ఏంటి మిగులుతుంది? 6 or 8 వస్తుంది. ఇంక ఇక్కడ ఇందులో మనకి 2 6 8 ఏదైనా రావచ్చు, తెలియదు ఇప్పుడు ఏది వస్తుందో. సో అందాక రాసి ఉంచుకుందాం, లేటర్ ఆన్ వీ కెన్ కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి చూద్దాం మనం. నెక్స్ట్ ఇది ఫిల్ చేయగలమా చూసుకుందాం. ఇక్కడ ఇన్ని వచ్చేసాయి కదా, 1 2. ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది. మనకి కావాల్సినవి ఏమిటి కావాలి? 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. 6 7 8 9 అయిపోయింది. 6 ఇక్కడ, 7 ఇక్కడ, 8 ఇక్కడ, 9 ఇక్కడ. అంటే ఇందులో మనకి ఏంటేంటి నింపుకోవాలి మనం? 3 4 5. ఓకే, ఇప్పుడు చూడండి 3 4 5 నింపాలంటే మనం ఎలా ఆలోచిస్తాం? ఎక్కడ ఏది నింపాలంటే ఈ 3x3 తీసుకుంటే ఇక్కడ మనకి 3 ఇచ్చేసాడు కాబట్టి ఇంక ఇక్కడ 3 రాదు, ఇక్కడ 3 రాదు. ఈ రెండింటికి 3 రానప్పుడు మనకు ఒకటే ఆప్షన్ మిగులుతుంది, ఇక్కడ 3 కన్ఫర్మ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి మిగిలే? ఇంక మనకి 3 తర్వాత మనకు కావాల్సింది 5 అండ్ ఏంటంటే 1 2 3 ఉంది, 4 and 5 కావాలి.
సో ఇక్కడ 4 వస్తుంది కదా, ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ 4 రాదు, ఇక్కడ 5 రాదు. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ 5 నింపేద్దాం, ఇక్కడ 4 నింపేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఏదైనా మనం చేయగలమా చూసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకి ఏం కావాలి, 1 ఉంది. ఓకే, సో 2 కావాలి, 3 కావాలి, 2 3 4 5 6 7 ఉన్నాయి, 8 కావాలి. 2 3 and 8 కావాలి మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు మనకి, ఇందులో రాదు 2. ఓకే, సో 2 ఇక్కడైనా వస్తుంది, ఇక్కడైనా వస్తుంది. ఇక్కడ 3 ఉంది, 3 నింపేసాం కాబట్టి ఇక్కడ 3 రాదు. అంటే ఇక్కడ 2 or 8 నింపుకోవచ్చు మనం, కానీ ఇక్కడ 2 కూడా నింపలేం. ఎందుకంటే ఈ 3/3 గ్రిడ్లో ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చేసింది. ఓకేనా, 2 రాదు, 3 రాదు. సో ఇక్కడ ఓన్లీ మనకి 8 కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 3/3లో మనకి 2 ఉంది కాబట్టి ఇంక ఇక్కడ 2 రాదు. అలాగే ఈ రోలో 3 ఉంది కాబట్టి 3 కూడా రాదు. మనకి 2 3 8 కావాలి ఇక్కడ. సో 8 ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకేంటి మిగిలే 2 and 3. సో 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు. ఓకే, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇంక ఇక్కడ 2కి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మనకి 3 కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ మిగిలింది ఒకటి 2 కాబట్టి ఇక్కడ మనకి 2 కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, ఇంక ఇప్పుడు ఇందులో మనకి ఏంటి కావాలి, 1 2 3 వేకెంట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 కావాలి, 2 3 4 ఉన్నాయి కాబట్టి 5 కావాలి. ఓకే, 6 8 9 ఉంది కాబట్టి 7 కావాలి. సారీ, 1 5 7 కావాలి. సారీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇంకా 5 రాదు, 1 or 7 వస్తుంది. ఇక్కడ 1 or 7 ఇక్కడ ప్రస్తుతం రాసుకుందాం, 1 7 వస్తుంది. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 1 or 5 వస్తుంది. ఇక్కడ 1 కూడా రాదు, చూడండి. రైట్, ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాదు. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు. అంటే ఇక్కడ మనం 5 కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇక్కడ 5 కన్ఫర్మ్ చేసాక ఇంకా 1 7 1 7, ఇక్కడ కూడా 1 7, కానీ 1 కూడా రాదు కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఇక్కడ 7 వస్తుంది. 5 ఇక్కడ నింపేసాం, ఇక్కడ ఇంకోన్లీ 7. సో ఇక్కడ 7 ఫిల్ చేసుకుంటాం. ఇక్కడ 7 ఫిల్ చేసుకుంటే ఇక్కడ నుంచి 7 ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ మనం 1 కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇలా 1 కన్ఫర్మ్ చేసుకున్నాక మనం ఈ కాలం చూద్దాం. ఇంకేంటేంటి ఉన్నాయి, ఇప్పుడు 1 వచ్చేసింది, 2 వచ్చేసింది కాబట్టి మనకు కావాల్సిందిలో 3 కావాలి, 4 ఉంది, 5 కావాలి, 6 ఉంది, 7 కావాలి. సో 3 5 and 7 కావాలి. కానీ ఇందులో చూడండి 3 ఉంది, 7 ఉంది కాబట్టి ఇక్కడ 3 and 7 రాదు, ఇక్కడ ఓన్లీ 5 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం 5 కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. ఇంకా 3 7 3 7. సో ఇక్కడ రాసేసుకుందాం 3 7, ఇక్కడ కూడా 3 and 7. ఇప్పుడు క్లారిటీ రాలేదు, ఎక్కడ 3 ఎక్కడ 7 అన్న క్లారిటీ ఇంకా మనకి రాలేదు ఇప్పుడు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడెక్కడ 3 7 లేదు, ఇక్కడ కూడా ఎక్కడ 3 7 లేదు కాబట్టి మనం ఇలా నింపుకున్నాం. ఇప్పుడు ఎలా చూసుకుంటాం అంటే ఈ 3/3 తీసుకుందాం. మనకు కన్ఫర్మ్ అయిపోయింది 3 and 7 ఇక్కడే వస్తుంది, ఇంక ఇక్కడ రావు, కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనకి ఇంక ఇక్కడ ఏంటేంటి కావాలి, 1 ఉంది, 2 ఉంది, ఇక్కడ ఎక్కడో 3 వస్తుంది కాబట్టి 3 కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 4 ఉంది, 5 ఉంది, 6 and 9 కావాలి, 8 ఉంది. ఓకేనా, 6 7 కూడా ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది కదా ఒక దాంట్లో. మనకు కావాల్సింది 6 and 8, 6 and 9. సో చూడండి ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 రాదు కాబట్టి ఇక్కడ 6 నింపేసుకుందాం, కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా, సారీ ఇక్కడ 9, ఇక్కడేమో మనకి 6 ఉంది కాబట్టి 6 రాదు, ఇక్కడ మనం 9 కన్ఫర్మ్ చేసేసుకుంటాం. అలాగే ఇక్కడ 6, ఇక్కడ 9 రాదు ఎందుకంటే ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఎలాగో 9 రాదు కాబట్టి 6 కన్ఫర్మ్ చేస్తాం. అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. 3 and 7 కన్ఫర్మ్ చేసేసుకుంటే అయిపోతుంది. అవి మిగతా కన్ఫర్మ్ చేసాక
అప్పుడు ఇక్కడ నుంచి ఎలిమినేషన్ వస్తుంది. ఇప్పుడు అలాగే మనకి ఇది చూసుకుంటే ఈ గ్రేడ్ చేయగలమా చూద్దాం. ఇక్కడ ఏంటేంటి కావాలి మనకి, 1 కావాలి, 2 కావాలి, 3 ఉంది, 4 కావాలి, 5 కావాలి. 1 2 4 5 సారీ, ఇక్కడేమో 1 ఉంది, 5 ఉంది, కాబట్టి ఇక్కడ 1 5 రాదు. మనకి ఏమిటి కావాలి, 1 2 4 5. ఓకే, అంటే ఇక్కడ 1 5 రాకపోతే 2 ఆర్ 4 ఆప్షన్స్ మిగులుతాయి, 2 and 4. అలాగే ఇక్కడ కూడా 2 and 4 మిగులుతుంది. కానీ 4 ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. ఇక్కడ 4 రాకపోతే ఇక్కడ ఏంటి కన్ఫర్మ్ అయిపోయింది, ఇక్కడ మనకి 2 కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ 4 కన్ఫర్మ్ అయిపోతుంది. 1 and 5 ఇక్కడ ఎలాగూ రావు, ఇందులో 1 5 ఇక్కడ ఎలాగూ రాదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు 1 5కి ఇదే ప్లేస్, 1 and 5కి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాదు. సో మనం ఇక్కడ 1 కన్ఫర్మ్ చేసేస్తాం, అలాగే ఇక్కడ 5 కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ కాలం తీసుకుంటే ఇందులో మనకి ఇంకోన్లీ 1 మిగులుతుంది అని ఐ థింక్. 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 7 8 9 ఉంది. 1 ఒక్కటే కాబట్టి ఆ 1 ఇక్కడ మనం రాసేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ 3/3 తీసుకుంటే, లేదంటే ఈ కాలం అయినా తీసుకోవచ్చు, మీరు ఏదైనా తీసుకోవచ్చు, 1 and the same. ఇక్కడ మనకి ఏంటంటే కావాలి, 2 కావాలి. ఓకే, 2 and 4 ఉంది, 5 ఉంది, 8 కావాలి. 2 and 8 కావాలి ఇక్కడ. ఓకే, 2 and 8 కావాలి. సో ఇక్కడ 8 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 2 వచ్చేసింది. ఇక్కడ 2 రాదు, ఇక్కడ 8 రాదు. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇక్కడేమో 2 నింపేద్దాం, ఇక్కడేమో 8 నింపేద్దాం. ఓకేనా, సో చూడండి ఈ 3/3 కూడా అయిపోయింది, అలాగే ఈ కాలం కూడా కంప్లీట్ అయిపోయి. సో మనకి ఇది కన్ఫర్మ్ అయిపోయి ఇవి ఇక్కడ 3 7 3 7 కన్ఫర్మ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఇందులోనే మనకి 2 6 8 ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఇది చూస్తే 1 ఉంది, 2 ఉంది. ఓకే, 3 7 ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, చూసుకుందాం. 4 ఉంది, 5 ఉంది. ఓకే, మనకి ఇప్పుడు ఏంటేంటి కావాలి, 3 కావాలి, 6 కావాలి, 7 కావాలి. ఈ మూడింట్లో మనకి 3 6 and 7 కావాలి. ఇలా టెంపరీగా రాస్తున్నాను మీకు చెప్పడానికి. చూడండి ఇక్కడ 3 ఉంది. ఓకే, సో ఇక్కడ 3 రాదు మనకి. ఇక్కడ ఏంటి వస్తాయి, 6 or 7 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది, ఇక్కడ మనకి 3 6 7 కదా కావాల్సింది. తో 7 ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ 3 or 6 వస్తుంది. 3 or 6 వస్తుంది, ఇక్కడ 3 or 7 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇది చూసుకుందాం. వీటిల్లో ఇక్కడ మనకు ఏమేమిటి కావాలో చూసుకుందాం. ఇక్కడ కూడా అంతే అవుతుంది, 3 7 అవుతుంది. ఎందుకంటే 1 ఉంది, 2 3 కావాలి మనకి, 4 5 6 7 అంటే ఇక్కడ కూడా మనకి 3 and 7 కావాలి. ఓకేనా, సారీ. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఒకటే కావాలి ఇందులో. ఓకే, ఏముంది, 1 2 3 4 5 6 7 ఉంది. ఇక్కడ మనకి 8 కావాలి. ఇక్కడ 8 కన్ఫర్మ్ చేసేస్తే ఇక్కడ నుంచి మనకి 8 మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడ 8 రాదు ఇంకా. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్స్ మిగులుతాయి, 2 and 6 మిగులుతుంది. ఇప్పుడు ఇవి ఎలా చూసుకుంటారనేది చాలా కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి 2 and 6 మిగులుతుంది, ఇక్కడ 8 వచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 6 ఇక్కడ 2 6 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 6 ఆప్షన్ ఇంక ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే 2 squares 2 digits, అంటే ఏదర్ ఇక్కడ 2 వస్తే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తే ఇక్కడ 2 వస్తుంది. కాబట్టి ఇంక ఇక్కడ నుంచి 6 ఎలిమినేట్ అయిపోతే మనకి ఇంకా ఇక్కడ 8 కన్ఫర్మ్ అయిపోయింది.
ఈ సెంటర్ దాంట్లో. ఓకే, ఇక్కడ మనం 8 కన్ఫర్మ్ చేసేస్తాం. నెక్స్ట్ ఏంటి చూద్దాం. ఇక్కడ 2 6 ఉంది. ఓకే, ఇక్కడ మనకి 3 and 6 కూడా ఉంది. ఓకేనా, ఇక్కడ 3 ఇక్కడ 7 7 వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా కన్ఫర్మ్ చేయగలమా చూడడానికి. ఓకే, ఫర్ ద టైం బింగ్ దీనిలాగే ఉంచేస్తాం. ఉంచేసాక ఇది కన్ఫర్మ్ అవుతుందా చూసుకుందాం. ఇక్కడ మనకి ఏంటేంటి కావాలి, 2 3 ఉంది కాబట్టి 1 కావాలి, 4 కావాలి, 1 4 5 ఉంది, 7 8 9 ఉంది, 1 4 6 కావాలి, 1 4 6. ఓకే, సో ఇక్కడ మనకి 1 రాదు, ఇక్కడ మనకి 1 రాదు, ఇక్కడ మనకి 1 రాకపోతే ఏంటో మిగులుతుంది, 4 and 6 మిగులుతుంది. కానీ 4 కూడా రాదు, ఇక్కడ 1 రాదు, 4 రాదు. నౌ వీ కెన్ కన్ఫర్మ్ 6 హియర్. ఇక్కడ 6 కన్ఫర్మ్ చేస్తాం. ఇంకా 1 4 1 4 మిగులుతుంది, ఇక్కడ 4 రాదు, 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. సో ఇక్కడ మనకి ఓన్లీ 1 కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంకా మిడిల్లో 4 కన్ఫర్మ్ అయిపోయింది. 1 4 కన్ఫర్మ్ అయిపోయాక ఇక్కడ ఏంటి మిగులుతాయి, ఇంకా 2 చూడండి, 1 ఉంది, 2 ఉంది, అంటే మనకి 3 కావాలి, 4 5 6 7 8 ఉంది, 3 and 9 కావాలి. ఇక్కడ మనకి 3 and 9 కావాలి. ఇక్కడ 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం 3 కన్ఫర్మ్ చేసేస్తాం, ఇక్కడ 9 కన్ఫర్మ్ చేసేస్తాం. ఓకే, సో ఇక్కడ 3 6. ఇప్పుడు ఇలా కన్ఫర్మ్ చేసాక ఇక్కడ మనకి 6 కన్ఫర్మ్ చేస్తాం కదా, అంటే ఇక్కడ నుంచి 6 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. చూసారా, ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతే ఏంటి మిగులుతుంది, ఇక్కడ ఇది ఇరేజ్ చేసేస్తే 6 ఇరేజ్ చేస్తే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 6 ఇరేజ్ చేస్తే ఇక్కడ 3 మిగులుతుంది. ఇక్కడ 2 వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి 2 మనకి ఎలిమినేట్ అయిపోయింది. 6 8 2 అయిపోయింది. ఓకే, ఇప్పుడు 6 8 2 అయిపోతే ఈ కాలం చూసుకుందాం. ఈ కాలంలో ఇంక ఒకటే ఉంది. సో ఇక్కడ నుంచి 2 ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ ఇంక మనకి 2 వస్తుంది. ఒకటే ఉంది కదా, 2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మనం 3ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 3 ఆల్రెడీ వచ్చింది, ఇది నేను ఇరేజ్ చేసి సమంగా రాస్తాను. ఇక్కడ మనకి 3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి 7 వచ్చేస్తుంది. ఇంకా 3 7 ఆప్షన్ ఉండేది కదా, సో ఇక్కడ మనకి 7 వస్తుంది. ఇక్కడ 7 నింపేస్తే ఈ 7ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఇక్కడ 6 కన్ఫర్మ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం 6 కన్ఫర్మ్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ 6 కన్ఫర్మ్ చేస్తే ఇంక ఓన్లీ 1 నంబర్ మిగులుతుంది మనకి, అదేంటి 1. సో ఆ 1ని మనం ఇక్కడ మధ్యలో రాసేసుకుంటాం, 1. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రోని చూసుకుంటే ఇక్కడ 3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి 3ని ఎలిమినేట్ చేసేస్తాం. ఓన్లీ 7 మిగులుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 7, ఇక్కడ 7 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి 7 ఎలిమినేట్ చేసేసి ఇక్కడ మనం 3 పెట్టేసుకుంటాం, కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇక్కడ మనం 3 కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇలా మనం ఈ సుడోకుని కంప్లీట్ చేస్తాం. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఒకవేళ ఇది ఈజీ అనిపించి ఎంజాయ్ చేస్తే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దాకా తప్పకుండా షేర్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ హ్యావ్ అ నైస్ టైమ్. ఆల్ ది వెరీ బెస్ట్.